S-400 మొత్తం 5 స్క్వాడ్రన్స్ లో 5 బ్యాటరీస్ రావాలి. అందులో ఇప్పటికే 3 వచ్చేసాయి. ఇప్పుడు 4వది కూడా ఇప్పుడే రీసెంట్ గా మనం రిసీవ్ చేసుకున్నట్టుగా వార్తాంశం వచ్చింది. 5th స్క్వాడ్రన్, ఫైనల్ స్క్వాడ్రన్ అది ఇంకొక కొన్ని నెలల్లో మనం రిసీవ్ చేసుకోబోతున్నామని తెలుస్తుంది. సో S-400 సిరీస్, ఈ సిరీస్ ఆఫ్ బ్యాటరీస్ ని ఎక్కడెక్కడ మోహరిస్తున్నారు? నిజంగా ఇవి చాలా గేమ్ చేంజర్ కదా మన భారత డిఫెన్స్ సిస్టమ్ కి సంబంధించి. ఒక్కసారి ఈ 4th స్క్వాడ్రన్ రిసీవ్ చేసుకున్నటువంటి సందర్భంలో వివరాలు చెప్తారా? అంటే మనము అమెరికన్ ప్లాట్ఫామ్ కి భిన్నంగా మనం రష్యన్ ప్లాట్ఫామ్కి వెళ్ళాం. ఇది అమెరికా రష్యా నుంచి కొనుగోలు చేసే దేశాల మీద ఆంక్షలు విధించడానికి, శాంక్షన్స్ వేయడానికి వాళ్ళు క్యాట్సా శాంక్షన్స్ అన్ని వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. టర్కీ మీద వేశారు, ఆ శాంక్షన్ వేశారు S-400 వాళ్ళ దగ్గర కొన్నందుకు. మనం ఏంటంటే అమెరికా మన మీద ఆంక్షలు విధించినా పర్వాలేదు అన్న దిశగా మనం ఒక టఫ్ నిర్ణయం తీసుకొని మనం S-400కి వెళ్ళాం మనం గతంలో. కానీ అన్ఫార్చునేట్గా మనం కొన్నప్పుడే మనకు ఇబ్బందులు చాలా వచ్చినాయి. ముఖ్యంగా మనకు యుక్రెయిన్ యుద్ధం రావడంతో మన డెలివరీస్ అన్ని కూడా లేట్ అయినాయి. మనకు ప్రస్తుతానికి 3 బ్యాటరీస్ మనకు ఆపరేషన్గా ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్లో వరల్డ్ రికార్డ్ 314 కిలోమీటర్ల దూరంలో ఒక స్వీడన్ నుంచి వచ్చినటువంటి ఏవాక్స్ ని మనం కొట్టగలిగాం. 314 కిలోమీటర్లు అంత దూరం కొట్టినటువంటి రికార్డ్ ప్రస్తుతానికి ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు. మనం S-400తో సాధించగలిగాం. ఇవే S-400s, ఇన్ఫాక్ట్ S-500s కూడా ఉన్నాయి రష్యా దగ్గర. అయినా వాళ్ళు యుక్రెయిన్ ఎదుర్కోలేకపోతున్నారు. యుక్రెయిన్ నుంచి వస్తున్నటువంటి కౌంటర్ చేయలేకపోతున్నారు. కానీ మనం చాలా సక్సెస్ఫుల్గా దాన్ని వాడుకోగలిగాం. కాబట్టి మనం ప్రస్తుతానికి 5 బ్యాటరీస్ ఆర్డర్ ఇస్తే దాంట్లో 3 వచ్చాయి మన దగ్గరికి. కనీసం అంటే 2-2.5 సంవత్సరాలు డిలే అయినాయి ఇవన్నీ కూడా, ఈ యుక్రెయిన్ యుద్ధం పుణ్యం అంటూ. ఇప్పుడు 4వ బ్యాటరీ వచ్చేసింది మనకు. 4వ బ్యాటరీ వచ్చిన తర్వాత దానికి ప్రాసెస్ ఉంటుంది, ప్రోటోకాల్స్ ఉంటాయి. వాళ్ళు మనం అడిగినవన్నీ పంపించారా లేదా, సరిగా ఉన్నాయా లేదా, క్వాలిటీ ఎలా ఉంది, క్వాలిటీ చెకింగ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అయ్యి దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని క్లియర్ చేసిన తర్వాత డిప్లాయ్మెంట్ చేస్తారు. డిప్లాయ్మెంట్ ఎక్కడ చేస్తారని చెప్పడం కష్టం. నార్మల్గా మనకు తెలుస్తోంది ఏంటంటే కనుక బహుశా 3 అంటే 2 వెస్ట్రన్ థియేటర్, 2 నార్దర్న్ థియేటర్లో ఉంటాయి. 5వది ఫ్లెక్సిబుల్, అది ఎక్కడ మనకు టెన్షన్ ఉంటే అక్కడ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. బహుశా మనకు నార్దర్న్ థియేటర్కి షిఫ్ట్ అవ్వచ్చు, లేదా మనకు వెస్ట్రన్ థియేటర్కి షిఫ్ట్ అవ్వచ్చు. అక్కడే మనకు జమ్మూ కాశ్మీర్ అనే లదాఖ్ వెళ్ళిందంటే నార్దర్న్ థియేటర్, మనకు కాశ్మీర్కి వచ్చిందంటే వెస్ట్రన్ థియేటర్. కాబట్టి బహుశా అక్కడ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అది డిప్లాయ్మెంట్. ఒకటి హషిమారా దగ్గర మనకు అస్సాం, మనకు పశ్చిమ బెంగాల్ ఆ ప్రాంతంలో ఒకటి డిప్లాయ్ అయిపోయింది. ఇంకొకటి లదాఖ్లో డిప్లాయ్ ఉంది 2. మిగతా మనకు 2 ఇక్కడ డిప్లాయ్ అవ్వబోతున్నాయి, వెస్ట్రన్ థియేటర్లో డిప్లాయ్ అవ్వబోతున్నాయి. అంటే మనకు ఆప్ సింధూర్ తర్వాత మనం దాన్ని ఒకటి ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నాం. ఒకటి అక్కడ ఉంది ప్రస్తుతానికి. 4వది వచ్చింది కాబట్టి 4వది కూడా వెస్ట్రన్ థియేటర్కి డిప్లాయ్ అవుతుంది. 5వది వస్తే ఇందాక నేను చెప్పినట్టు ఫ్లెక్సిబుల్, అటో ఇటో మనం షిఫ్ట్ చేసుకుంటాం డిపెండింగ్ ఆన్ ద థ్రెట్ పర్సెప్షన్. ఆప్ సింధూర్ 2.0 మళ్ళీ స్టార్ట్ అయిందంటే తప్పకుండా 3 బ్యాటరీస్ ఇటు ఉంటాయి, 2 అటు ఉంటాయి. సో ఇవి ఒక ఆపరేషనల్ షిఫ్ట్ అనేది జరుగుతూనే ఉంటుంది. స్పెసిఫిక్ ఎక్కడ ఉంటుంది చెప్పరు. వాళ్ళ శాటిలైట్స్ కూడా హంట్ చేశాయి. చైనీస్ శాటిలైట్ ఆప్ సింధూర్ అప్పుడు హంట్ చేశాయి. S-400 ఎక్కడ ఉన్నాయని వాళ్ళు వెతికారు. వెతికినా వాళ్ళు పట్టుకోలేకపోయారు. వాళ్ళు పట్టుకొని వీళ్ళు అటాక్ చేసేసరికి మనం ఎక్కడికో వెళ్ళిపోయాం మనం. అందుకని దాని డెకాయ్స్, దాన్ని ఎలా మనం బోల్తా పట్టించాలి, దాని యొక్క ఏమంటారంటే ఒక బలూన్ లాంటిది మనం దాన్ని పెట్టేసి ఒక డీకాయ్ పెట్టేసి ఉంచామంటే వాళ్ళు అదే S-400 దాన్ని కొట్టుకుంటారు. ఇవన్నీ కూడా ప్రోటోకాల్స్ ఉంటాయి కాబట్టి అవి ఎక్కడో డిప్లాయ్ అవుతాయి. బట్ రఫ్లీ 2 బ్యాటరీస్ 2 థియేటర్స్లో డిప్లాయ్ అవుతాయి. 5వది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇది అనమాట. సో దేరాయ దురుస్తాయి, లేట్ అయింది, వచ్చింది, పర్వాలేదు, బట్ మంచిదే. మనము బహుశా దీని తర్వాత S-500 తీసుకుంటామా లేదా మనకు తెలియదు. రష్యా మనల్ని పుష్ చేస్తోంది, S-500 తీసుకోమంటోంది, లేదా కో డెవలప్ చేద్దాం అంటోంది. చాలా అంశాల మీద వాళ్ళు ప్రెషరైజ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కావాలి కదా, వాళ్ళ బిజినెస్లు కావాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ప్రాజెక్ట్ కుషా పేరిట మనం ఆల్రెడీ లాంగ్ రేంజ్ మిజైల్స్ ఈ S-400కు ధీటుగా భారతీయ వర్షన్ ఒకటి తీసుకొచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాము. ప్లస్ మోదీ గారు గత సంవత్సరం మనకు దీంట్లో లాల్ కిలా మీద ఆయన అడ్రస్ చేసినటువంటి అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ మనకు తెలుసు. ప్రాజెక్ట్ సుదర్శన్ చక్ర పేరిట మొత్తం దేశం మీద కూడా కవచం అన్నది ఒక 10 సంవత్సరాలు తీసుకొస్తామన్నాం. కాబట్టి దాంట్లో హైయెస్ట్ లెవెల్ ఈ ప్రాజెక్ట్ కుషా ఉండబోతోంది. అంటే S-400కు సరి సమానంగా రమారమి 300 నుంచి 400 కిలోమీటర్ల దూరం దాకా కొట్టగలిగినటువంటి ఆ షీల్డ్ ఒకటి ఉంటుంది మనకు. అక్కడి నుంచి తీసుకొని మనకు మ్యాన్ ప్యాడ్స్, మనకి L-70 గన్స్ దాకా మొత్తం ఇంటిగ్రేట్ అవుతుంది. ఇవన్నీ కూడాను ఇది మనకు సమయం పడుతుంది, 10 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ప్రస్తుతానికి బహుశా మనం కొత్త బ్యాటరీస్ రష్యా నుంచి ఆర్డర్ ఇవ్వకపోవచ్చు.
బట్ చెప్పలేం మన దగ్గర ఏమైనా ఏ అవసరాల వల్ల డిలే అవ్వడమో, లేదా రష్యా దగ్గర యుక్రెయిన్ యుద్ధం ఒక కొలిక్కి వచ్చి వాళ్ళ దగ్గర స్పేర్స్ ఉన్నాయి, వాళ్ళకి మనకి ఇవ్వగలము అనుకున్నప్పుడు బహుశా మనం ఆపర్చునిటీలో కొనుక్కోవచ్చు. ఎందుకు ప్రాజెక్ట్ మనకు ఆపరేషన్ సింధూర్ మళ్ళీ 2.0 చేయాలంటే కనుక ముందస్తుగానే కొనుక్కోవచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం వీఆర్ వెరీ ఫ్లెక్సిబుల్. ప్రస్తుతానికి 5 బ్యాటరీస్ చాలు మనకు. 5 బ్యాటరీస్ తర్వాత ఏమవుతుందో లెట్ us ప్లాన్. ప్రాజెక్ట్ కుషా అవన్నీ వస్తాయి కాబట్టి. బట్ మనం ఏది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు. ఈ పరిస్థితులు మారినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. బట్ లెట్స్ కీప్ అ వాచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.